நம்ம ஊர்ல எது பண்ணாலும் கெத்தா மாசா தான் பண்ணுவோம்ல. சினிமா ஆக்ஷன்ல ஆரம்பிச்சு கட்ல முடியும். இங்க கட் பண்ண அப்புறம் தான் மெயின் ஆக்ஷன். இந்த கிச்சன் பல சவால்களோட வேற வைப்ல இருக்கும். யார் வின் பண்றான்னு பார்ப்போம். வெல்கம் டு செலிபிரிட்டி மாஸ்டர் ஷெஃப் தமிழ். శ్రీలంక వర్సెస్ ఇండియా రెండవ టెస్ట్ మ్యాచ్ హైలైట్స్ కి స్వాగతం. డే 1 ఇండియా డెఫినెట్లీ ఈ సిరీస్ ని క్లీన్ స్వీప్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. వేరే శ్రీలంక మాత్రం ఎలాగైనా సరే ఈ సిరీస్ సమన్ చేసే ఆలోచనలో ఉంటారు. పిచ్ గురించి మాట్లాడుకుంటే గ్రాస్ ఉంది అండ్ క్లియర్ స్కైస్ కూడా ఉన్నాయి. ఇండియన్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచాడు, బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్ల ప్లేయింగ్ 11 మీద ఒక లుక్ వేస్తే సారాంష్ జైన్ కి డెబ్యూ చేసే అవకాశం వచ్చింది. కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో వచ్చాడు తను. అలాగే శ్రీలంక నుంచి కమిల్ మిషారా డెబ్యూ చేస్తున్నాడు. పసింధు మళ్ళీ సెలెక్టెడ్, ఎందుకంటే దినేష్ చందిమల్ ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్. లెట్స్ హెడ్ స్ట్రైట్ టు ది యాక్షన్. అండ్ గుడ్ టాస్ టు విన్ అండ్ గుడ్ డెసిషన్ కూడా, ఎందుకంటే మనం చూసాం వికెట్స్ అనేవి కొంచెం యూజ్ అవుతూ ఉంటే, స్పిన్ అవుతూ ఉంటే. అండ్ ఫస్ట్ బాల్ బ్యూటిఫుల్ స్టార్ట్. ఇది హ్యూజ్ అపీల్, బట్ బ్యాట్ తేలింది. హ్యూజ్ అపీల్ అది ఓన్లీ అసిత ఫెర్నాండో దగ్గర నుంచి. ఇది కూడా కొంచెం షేప్ లభించింది, బట్ ఇక్కడ జైస్వాల్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ షాట్ కొట్టి ఫోటోగ్రాఫర్స్ కి చక్కటి పోజ్ కూడా ఇచ్చాడు. నువ్వు స్వింగ్ చేయొచ్చు, నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా షాట్ ఆడుతా అన్నాడు. బౌండరీ అండ్ ఆఫ్ ది మార్క్ ఇండియా అండ్ జైస్వాల్. బ్యూటిఫుల్ ఫుల్ ఫేస్ ఆఫ్ ద బ్యాట్. అంత స్వింగ్ అవలే బాల్, అంత ఇనఫ్ రాలేదు బ్యాట్స్మెన్ లోకి. అగైన్ బ్యూటిఫుల్లీ ప్లేడ్. ఇన్ఫాక్ట్ ఎక్కువ ఫీట్ మూమెంట్ ఏమీ లేదు. లాస్ట్ మూమెంట్లో కొంచెం బ్యాట్ ఫేస్ కూడా ఓపెన్ చేశాడు. ఇంకొక బౌండరీ వస్తుంది యశస్వి జైస్వాల్కి. అగైన్ 2 ఫుల్ అండ్ ఇంకొక బౌండరీ కూడా వచ్చింది. 13 for no loss ఇండియా. బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ కేఎల్ రాహుల్ ద్వారా అండ్ బౌండరీ ఆఫ్ ది మార్క్ కేఎల్ రాహుల్. బ్యూటిఫుల్ షాట్ యశస్వి జైస్వాల్ నుంచి. లాస్ట్ ఓవర్లో ఇలానే చేశారు, కానీ ఈసారి ఆఫ్ సైడ్ డ్రైవ్ చేశాడు. స్టెప్ అవుట్ ఆడాడు, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్. కేఎల్ రాహుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ షాట్ ఇది. ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశాడు అండ్ మాక్సిమం రన్స్ వచ్చాయి. షార్ట్ బాల్, లాస్ట్ బాల్ మిస్ అయ్యాడు, టైమింగ్ కుదరలేదు. బట్ ఈసారి మాత్రం గ్యాప్ కూడా దొరికింది, బాల్ కూడా చక్కగా మిడిల్ అయింది. సూపర్ బౌండరీ కేఎల్ రాహుల్కి. బ్యాక్ టు బ్యాక్ బౌన్సర్స్ వేశారు ఇక్కడ కుమారా. షార్ట్ బాల్ వేసాడు, వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్. 2 షార్ట్ బాల్స్ తర్వాత వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్ అండ్ కేఎల్ రాహుల్. స్వీప్ షాట్, ప్రొటెక్షన్ ఉంది అక్కడ, బట్ స్టిల్ బౌండరీ అయితే సాధించగలిగాడు. మంచి రిలీజ్ షాట్ లా కనిపించింది యశస్వి జైస్వాల్ కి, అలాగే ఇండియా కూడా. గుడ్ షాట్, అది బ్రిలియంట్ షాట్. లేట్గా ఆడాడు, గ్యాప్లో ఆడాడు. 2 వస్తుందా, దానికన్నా ఎక్కువ వస్తుందా? దానికన్నా ఎక్కువ వస్తుంది బౌండరీ. ఇది యశస్వి జైస్వాల్ కొంచెం బెటర్ ఎఫర్ట్ కావాల్సిందేమో ఫీల్డింగ్ లో, అండ్ ఆ బౌండరీతో 50 అప్. ఇండియా స్కోర్ ఇప్పుడు. వెల్ ప్లేడ్. బౌండరీకి వెళ్తుందా లేదంటే కనుక మిడ్ ఆన్ ఫీల్డర్ ఆపుతాడా? ఛాన్స్ లేదు. బౌండరీ, అది బ్యూటిఫుల్ షాట్. అసితాన్ ఒక ఆఫ్ డ్రైవ్ కొట్టాడు ఫస్ట్ ఓవర్లో, అండ్ ఇక్కడ ఒక చక్కటి ఆన్ డ్రైవ్ యశస్వి జైస్వాల్ నుంచి. వెల్ ప్లేడ్. బయటికి వేయట్లేదన్నారు, బట్ రాజు ఈసారి బయటికి అయితే వేశాడు. షాట్ వేసాడు, విడ్త్ లభించింది, అండ్ కట్టు కొట్టడానికి అప్పర్ కట్టు కొట్టడానికి వెళ్ళాడు. బౌండరీ సాధించాడు యశస్వి జైస్వాల్. ఈసారి పుల్ చేసే ప్రయత్నం, అండ్ ఇంకొక బౌండరీ కూడా వస్తుంది. ఎస్, ఈ పేస్లో ఆ షార్ట్ బాల్ వేస్తే కనుక టైం లభిస్తోంది. ఇదైతే చాలా చక్కగా హ్యాపీగా విత్ ఇన్ ది బాడీ వచ్చింది. బోలే మన అన్నామో లేదో, ఈ బాల్ లోపలికి వచ్చింది. ఈ బాల్ లోపలికి వచ్చింది. ఫస్ట్ 2 బాల్స్ లోపలికి వేసాడు, ఆ తర్వాత కొన్ని షార్ట్ బాల్స్ పడ్డాయి. బట్ ఈ బాల్ మళ్ళీ లోపలికి రావడం
షార్ట్ బాల్, షార్ట్ అండ్ జామ్, బౌండరీ వెళ్ళే అవకాశం. అవుట్ఫీల్డ్ చాలా క్విక్గా ఉంది ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే. ఆఫ్ ద మార్క్ గిల్, 73 for 2 ఇండియా. Outside edge. And chase is on fielder. And it's a boundary. Shubman Gill ద్వారా ఒక outside edge and boundary. India 82 for 2. బ్యూటిఫుల్ షాట్, పర్ఫెక్ట్ గ్యాప్. దేవ్దత్ పడికల్ ఖచ్చితంగా షాట్తో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. మ్యాచ్ షార్ట్ బాల్ చాలా చక్కగా టైమింగ్తో కూడిన షాట్ అది. అండ్ గ్యాప్ కూడా చాలా ప్రిసైజ్గా శుభ్మన్ గిల్ కి దొరికింది కాబట్టి మనకు బ్యూటిఫుల్ బౌండరీ శుభ్మన్ గిల్కి అయితే. గుడ్ షాట్. ప్యాడ్స్ మీదకి వేసే ప్రయత్నం, కొంచెం ఫుల్లర్ లైన్ డెలివరీ అండ్ గిల్ దాన్ని వదిలిపెట్టడు. బాల్ బౌండరీకి వెళ్తుందా లేదా ఫీల్డింగ్ అవ్వదు. బౌండరీ అటెంప్ట్ అయితే ఉంది, లాస్ట్ దాకా వచ్చాడు. కొంచెం లాంగర్ పార్ట్ ఆఫ్ ద బౌండరీ అది. అండ్ ఆ బౌండరీతో 100 కూడా పూర్తవుతుంది ఇండియా స్కోర్. జస్ట్ లైక్ దట్. ఇది కన్విక్షన్తో కొట్టాడు, కాన్ఫిడెన్స్తో కొట్టాడు అండ్ అందరూ చప్పట్లు కొట్టే విధంగా కొట్టాడు. బ్యూటిఫుల్ డ్రైవ్, ఫీల్డర్ ఆపలేకపోయాడు. అవుట్ ఫీల్డ్ కూడా చాలా క్విక్గా ఉంది, క్విక్గా రేజ్ అవుతూ వెళ్తుంది బౌండరీకి. శుభ్మన్ గిల్కి 5th 4 ఇది. ఇది స్టాప్ అవుట్ అయ్యాడు. ఫీల్డర్ పైన ఉన్నాడు కాబట్టి ఈ షాట్ ఆడటం చూస్తున్నాం మరొకసారి. అక్కడ ఈసారి ఎర్లీగా పిక్ చేశాడు, గ్యాప్ లో ఉంది. 1 bounce బౌండరీ. షార్ట్ బాల్ కి వెయిట్ చేశాడు, అందుకే ఫుట్ మూవ్మెంట్ లేదు. బట్ ఫుల్లర్ అయింది, కొంచెం ఈజీ అయిపోయింది. అండ్ బాల్ కూడా బౌండరీకి వెళ్తుంది. అవుట్ ఫీల్డ్ చాలా క్విక్ గా ఉంది. దేవదత్ పడికల్ ఒక టాప్ షాట్ ఆడాడు, వెయిట్ చేశాడు, రానిచ్చాడు, మంచి కట్. దేవదత్ పడికల్ జస్ట్ జెంటల్ ట్యాప్ చేశాడని చెప్పుకోవాలి. అండ్ ఇది కూడా ఒక బౌండరీ. ఇది సూపర్ ప్లేస్మెంట్ ఇది దేవదత్ పడికల్ గురించి. అండ్ కేఎస్ ఇందాకే మాట్లాడుతున్నారు, అక్కడ 2 ఫీల్డర్లు ఉన్నారు, ఆ 2 ఫీల్డర్లు కూడా ఈ షాట్కి ప్రొటెక్షన్గా ఏమాత్రం లేరు అని. గుడ్ షాట్, బాటమ్ హ్యాండ్ కూడా యూజ్ చేశాడు ఆ గ్యాప్ రాబడ్డానికి. అండ్ దాంతో బౌండరీ అండ్ హాఫ్ సెంచరీ దేవదత్ పడికల్కి. బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ రన్స్ వస్తూనే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ మ్యాచెస్లో 50+ స్కోర్ ఇది. ప్రాక్టీస్ గేమ్లో 140, తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 167 అండ్ ఇప్పుడు ఇంకొక 50. ఎస్ లైవ్స్ వచ్చాయని మనం మాట్లాడుకున్నాం, బట్ 3 బ్రిలియంట్ షాట్స్ ఆడాడు తన లాస్ట్ 3 బౌండరీస్లో దేవదత్. ఇది పరిగెత్తచ్చు, హ్యాపీగా పరిగెత్తచ్చు. అంపైర్ దీన్ని వైడ్గా కూడా ఇవ్వచ్చు, మరి ఇస్తాడు ఇవ్వడనేది చూడాలి. బాల్ బౌండరీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అండ్ వెళ్ళింది కూడా బౌండరీకి. బైసా 5 వైడ్సా? బైస్ ఇచ్చాడు అక్కడ అంపైర్, సో కొంచెం కనికరం చూపించాడు. 164 for 2. ఇది పిక్ చేశాడు, చాలా చక్కగా పిక్ చేశాడు. అండ్ దాంతో తన 50 కూడా పూర్తవుతుంది. శుభ్మన్ గిల్ 9వ హాఫ్ సెంచరీ తన టెస్ట్ కెరియర్లో. క్యాప్టెన్స్ నాక్, 3000+ రన్స్ ఉన్నాయి 60+ ఇన్నింగ్స్లో టెస్ట్ క్రికెట్లో. ఇన్ఫ్యాక్ట్ 77th ఇన్నింగ్స్ ఇది. 11 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు. ఎర్రర్ చేయొద్దన్నాం, అదే మాట్లాడుతున్నాం. బౌలింగ్ లో మార్పు చేశారు. అసిత ఫెర్నాండో కెప్టెన్ శుభ్మన్ గిల్ ని అవుట్ చేశాడు. క్లియర్ చూడొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వదిలేయచ్చు కెప్టెన్ గిల్. బట్ అదే ఇందాక మాట్లాడినట్టు ఎర్రర్ చేస్తూ వచ్చాడు. అండ్ మంచి క్యాచ్ డిక్వెలా నుంచి రైట్ టైంలో బౌలింగ్ చేంజ్ తీసుకొచ్చాడు. టీకి ముందు అసితాన్ని అటాక్లోకి తీసుకురావడం అండ్ ఫస్ట్ ఓవర్లోనే ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. కొంచెం డార్క్ క్లౌడ్స్ కూడా చూస్తున్నామా, బ్యూటిఫుల్ గా ప్లేస్ చేశాడు. జస్ట్ అలా డెఫ్ టచ్ అంతే. తెలివైన బ్యాటింగ్ దేవ్దత్ పడికల్ నుంచి, స్మార్ట్ బ్యాటింగ్. రాకేష్ అక్కడ చూసాం కదా, ఎందుకంటే కొంచెం టైర్డ్ అయినప్పుడల్లా ఇలాంటి లూజ్ బాల్స్ వస్తుంటాయి. లాస్ట్ సెషన్లో షార్ట్ బాల్, పుల్ షాట్ ఆడే ప్రయత్నం. ఇన్ఫాక్ట్ హుక్ అనాలి. మూవ్ అయి బిట్ ఆఫ్ బ్యాంటర్ రిషబ్ పంత్ అండ్ లహిరు కుమార మధ్యలో. గుడ్ సైన్స్ ఇవన్నీ కూడా.
మంచి షార్ట్ పిచ్ బాల్ కొట్టమని అది అటెంప్ట్ చేశాడు, క్లియర్గా కమిట్ అయిపోయాడు. దాని తర్వాత బాల్ వచ్చింది కాబట్టి రిస్ట్ మీద క్లియర్గా బాల్ తగలటం, ఎందుకంటే ఇలాగే అవుట్ అయ్యాడు. ఇప్పుడైతే గ్లవ్ పైన తగులుతుందో లాబ్ అవుతుంటుంది. 207 for 3 ఇండియా. రిషబ్ పంత్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు రిటైర్డ్ హర్ట్ రూపంలో. జనరల్లీ ధ్రువ్ జిరేల్ బ్యాటింగ్కి రావడం చూస్తుంటాం. అండ్ మరొక షార్ట్ గ్యాప్ లో ఆడడం జరిగింది అండ్ ఇట్స్ అ బౌండరీ. జడేజా బ్యూటిఫుల్ షాట్ అక్కడ మిడ్ వికెట్ మిడ్ ఆన్ గ్యాప్ లోకి ప్లేస్ చేయడం జరిగింది. అండ్ మరొక బౌండరీ ఇక్కడ. ప్యాడల్ స్వీప్. దేవదత్ పడికల్ హ్యాపీగా జాగ్ చేసుకుంటూ 2కి వెళ్తున్నాడు అనుకుంటే బౌండరీ కూడా వచ్చింది. సో వెరీ గుడ్ టైమింగ్ లభించింది అక్కడ జడేజాకి ఆ ప్యాడల్ స్వీప్ మీద బౌండరీ. స్మార్ట్ షాట్ అది. ఇప్పుడైతే కొంచెం డ్రిఫ్ట్ అయిందో, దాన్ని ఎక్కువ గట్టిగా కొట్టడానికి వెళ్ళలేదు. దాన్ని మీరు ఇందాక అన్నట్టు ప్యాడల్ స్వీప్ కాబట్టి చాలా ఫైన్గా వెళ్ళింది. ఓహో ఫ్లడ్ డెలివరీ. ఈసారి దాన్ని ఆఫ్ స్టంప్ బయట నుంచి స్ట్రైట్గా ఆ షాట్ ఆడి బౌండరీ సాధించాడు చాలా సేపు తర్వాత. స్లైట్లీ బెటర్ వికెట్. స్లో సైడ్ అంటూ బౌన్స్ ఉందని చెప్తున్నారు. బౌన్స్ చక్కగా యూజ్ చేసుకున్నారు. ఇలాంటి షాట్స్ ఆడితే బౌండరీస్ వస్తూ ఉంటాయి. చాలా ఈజీగా షాట్ ఆడాడు. ఇంకోసారి అటువైపు ఆడే ప్రయత్నం అండ్ ఇది కూడా బౌండరీకి వెళ్ళే అవకాశం ఉంది ఫీల్డర్కి. ఒక టఫ్ చేసే బట్ బౌండరీ అండ్ దాంతో 99కి చేరుకున్నాడు దేవదత్ పడికల్. అండ్ దేవదత్ పడికల్ బ్యాట్ నుంచి 2వ శతకం ఈ సిరీస్లో. 2వ శతకం, తన కెరియర్లో 2వ శతకం. ఆల్రెడీ 300 పైన పరుగులు సాధించాడని మాట్లాడుకున్నాం. వెన్ ఇన్ ఫార్మ్ మేక్ ఇట్ కౌంట్. దానికి తోడు 2 డ్రాప్ క్యాచెస్ కూడా ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఇస్తే ఇలాంటి ఇన్నింగ్స్ వస్తాయి. వెల్ ప్లేడ్ దేవదత్ పడికల్. 259 for 3. తను ఆడిన ఈ టెస్ట్ మ్యాచ్ ఇప్పటిదాకా ఇండియా ఓడిపోలే. పర్త్లో గెలిచాం, ధర్మశాలలో కూడా టెస్ట్ మ్యాచ్లో గెలిచాం, గాల్లో గెలిచాం. సో ఇది కూడా గెలిచే అవకాశం ఉంది అండ్ ఇది 100 మూమెంట్. ఇలాంటి రికార్డ్ రాజేష్ చౌహాన్ కూడా ఉంది. తను ఆడిన టెస్ట్ మ్యాచ్ ఏది కూడా ఓడిపోలేదు. గెలిచారో లేదో తెలియదు కానీ ఈ మ్యాచ్ ఓడిపోలేదు. గెలిచాం ఎన్నో మ్యాచ్లు, కానీ ఆడిన మ్యాచ్లు ఓడిపోలేదు. ఇది స్వీట్ మెమరీస్ అని కూడా. వెయిట్ చేశాడు, తనకి టైం లభించింది. స్టంప్స్ మీదగా కట్ షాట్ కొట్టాడు, ఇంకొక బౌండరీ సాధించాడు ఇక్కడ. అండ్ ఈ కట్ షాట్ ఇది కూడా బౌండరీకి వెళ్తుంది. చాలా హ్యాపీగా ఆడాడు. దాన్ని లోపలికి వచ్చింది విత్ ది యాంగిల్, బట్ చాలా బాగా దాన్ని కంట్రోల్ చేసి కొట్టాడు. దట్స్ గాన్. బీట్స్ అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ ఇక్కడ దేవదత్ పడికల్ ఇస్ క్లీన్ బౌల్డ్. ద గేట్స్ ఆర్ ఓపెన్ అని చెప్పొచ్చు. Unfortunately, well set. Devdutt Padikkal has to depart. It's a big blow for Team India. పడికల్ అవుట్ అయిపోయాడు ఫర్ ఎ వెల్ మేడ్ 117 రన్స్. టీం అందరి నుంచి కూడా మంచి అప్లాజ్. అలాంటి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు పడికల్. 117కి అవుట్. 281 for 4 ఇండియా. ఛాన్స్ ఉందా లేదో, గాల్లో ఉండింది బట్ బౌండరీ, దాంతో ఓవర్ పూర్తవుతుంది. 287 for 4 ఇండియా. ఓ బౌలింగ్ బ్యాడ్ లీవ్ అది రవీంద్ర జడేజా నుంచి. వెరీ బ్యాడ్ లీవ్ అండ్ చాలా క్రూషియల్ సమయంలో వికెట్ పడింది. లాస్ట్ 2 ఓవర్లుగా క్రామ్స్ అంటున్నాడు. రౌండ్ ద వికెట్, సీమ్ ఆఫ్ డెలివరీ కొంచెం మిస్ జడ్జ్మెంట్ జడేజా నుంచి. అనుకున్నంత దానికన్నా ఎక్కువ బాల్ లోపల వచ్చింది. అండ్ ఎస్ ఆఫ్ కోర్స్ అసిత డిలైటెడ్ తన 3rd వికెట్. గుడ్ బౌలింగ్ చూస్తాం తన నుంచి. జడేజా డిపార్ట్ ఫర్ 43, ఇండియా 296 for 5. 2 100s ఉన్నాయి, 14 50s ఉన్నాయి. గుడ్ యావరేజ్. ఆఫ్ ద మార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్లో సారాంశ్ జైన్. బౌండరీతో అది కూడా 32-33 ఏళ్ల వయస్సు. ఆ వయస్సులో డెబ్యూ చేయడం. వెల్ ప్లేడ్. అంపైర్ ఏమంటున్నారు ఇక్కడ? 300 for 5. ఓవర్ అండ్ స్టంప్స్. సో 5 ఓవర్లు ఇంకా వేయాల్సి ఉంది. కొంచెం స్లో ఓవర్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి శ్రీలంకకి.
ఫుల్ డే ఆఫ్ ప్లే జరిగింది. మొట్టమొదటిసారి ఈ సిరీస్లో ఫుల్ డే ఆఫ్ ప్లే జరగడం. అండ్ ఇండియా 300 for 5. రవి, మీ థాట్స్ ఏంటి అబౌట్ దిస్ స్కోర్? ఇప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పాలి, ఇంకా బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి. బట్ అగైన్ మంచి కంబ్యాక్ చేశారు శ్రీలంకన్ టీం ఆ 5 వికెట్స్ తీసుకుని. సో ఈవెన్ అని చెప్పుకోవచ్చు. డే 1 300 రన్స్ అంటే ఎక్కువ కూడా కాదు. అది సెషన్ 1 చూసుకుంటే 88 రన్స్ వచ్చాయి. దాంతో సెషన్ 2లో 99 రన్స్, సెషన్ 3 లాంగెస్ట్ సెషన్ 33 ఓవర్స్లో 113 రన్స్ వచ్చాయి. 2 వికెట్స్ కోల్పోయారు. ఓవరాల్గా గుడ్ డే అని చెప్పొచ్చు టీమిండియాకి. అలాగే నాట్ సో బ్యాడ్ డే ఫర్ శ్రీలంక అని చెప్పొచ్చు, ద వే ఎలాగైతే వాళ్ళు వికెట్స్ తీశారో. బ్యాటింగ్ కార్డ్ చూసుకుంటే జైస్వాల్ మంచిగా ఆడుతూ ఉండే 45 పైన అవుట్ అయిపోయాడు. కేఎల్ రాహుల్ 18 పైన ఒక బ్రిలియంట్ 100. మరొకసారి దేవదత్ పడికల్ నుంచి చూసాం 117. గిల్ చాలా చక్కగా బ్యూటిఫుల్ హాఫ్ సెంచరీ తను పూర్తి చేసుకున్నారు. జడేజా 43 పైన వెన్ను తిరిగారు. దాని తర్వాత జురేల్ అండ్ అరాంష్ జైన్ సీత్రూ చేశారని చెప్పాలి ఎండ్ ఆఫ్ డే దాకా. టాల్ హార్డ్ బౌలర్స్ అందరూ, బట్ అసిత ఫెర్నాండో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 వికెట్స్ ఉన్నాయి. రాయుడు కుమార్ ఒక వికెట్ ఉంది. కేశర్ నువ్వంతా దేవదత్ పడికల్ని అవుట్ చేశాడు.